ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో వరుస మెరుపు వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. మెరుపు వరదల కారణంగా గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, రహదారులు, బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు రోడ్ల మీదనే గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే జమ్మూలో కుండపోత వానలు పర్యాటకులను భయపెడుతున్నాయి. రాంబన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఆకస్మిక వరదల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని సలాల్ డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వరదల బీభత్సంతో మండి, కంగ్రా, చంబా, కిన్నార్, కులు వంటి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడి పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మృతి చెందారు. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు ధ్వంసం కావడంతో రవాణాకు సిద్ధంగా ఉన్న యాపిల్, టమాటాలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో ఆవేదనకు లోనైన అన్నదాతలు వాటిని రోడ్లపైనే పారబోశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం ఒక సవాలుగా మారింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం కోరుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాగే రాజస్థాన్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.